తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన గులాబీ పార్టీ 25 వసంతాల్ని పూర్తి చేసుకుంది. జలదృశ్యంలో 2001లో మొదలైన టీఆర్ఎస్ పార్టీ 2014లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ జనదృశ్యాన్ని సాక్షాత్కారం చేసింది. తరువాత దేశవ్యాప్తంగా విస్తరించడానికి బీఆర్ఎస్ గా మారి 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. సరిగ్గా 25 ఏళ్ల కిందట తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఉద్యమ పార్టీని స్థాపించి తొలి అడుగు వేశారు. పదవి త్యాగపునాది మీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షతో 2001 ఏప్రిల్ 27వ తేదీన టీఆర్ఎస్ ఆవిర్భవించింది. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ వస్తుందని బలంగా నమ్మిన కేసీఆర్ అదే విజన్తో 13 ఏళ్ల పాటు ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. 2001 మే 17వ తేదీన తెలంగాణ సింహగర్జన భారీ బహిరంగ సభలోనే కేసీఆర్ రాజకీయ పోరాటం ద్వారానే తెలంగాణ సాధిస్తామని ప్రకటించారు. ఇక నాటి నుంచి రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలతో 2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికతో 2022లో పార్టీ పేరును కేసీఆర్ బీఆర్ఎస్ గా మార్చారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ 2024 లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. తెలంగాణ రాజకీయ ప్రస్థానంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ మేరకు బీఆర్ఎస్ శ్రేణులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాళ తెలంగాణ భవన్ లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. ఇటీవలే జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేసినట్టుగా కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లకు మాత్రమే ఆహ్వానం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉంటుందని, ఆహ్వానం ఉన్నవారు మాత్రమే హాజరు కావాలని కోరారు. మిగిలిన నాయకులు, కార్యకర్తలు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.